ములుగు జిల్లా మంగపేట మండలం మల్లూరు. నేను ధర్మారం గ్రామం వచ్చి కూరగాయల వ్యాపారం చేస్తాను. బీఆర్ఎస్లో అన్నిట పదవులు చేసినా కానీ ఏమీ ప్రయోజనం లేదు, ఏ ఉపాధి లేదు. కాంగ్రెస్కు మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్లో కాంగ్రెస్కు ఓటేసిన, ఇప్పుడు కూడా కాంగ్రెస్కు ఓటేస్తాం. ఏమన్నా లబ్ధి పొందామని ఆలోచన అంతే. బీఆర్ఎస్ వల్ల మాకు ఏ ప్రయోజనం లేదు. బీఆర్ఎస్ ఏమన్నా పథకాలు ఇచ్చింది సార్? పథకాలు అసలు మాకు ఏం రాలేదు. కాంగ్రెస్లో ఏమన్నా వస్తాయని? కాంగ్రెస్ వస్తాయని అనుకుంటాను. ఇప్పుడు వస్తే లేకపోతే లేదు అంతే. ప్రభుత్వం మారాలనుకున్నా మార్చేసారు. నా పేరు సుమన. పార్లమెంట్ ఎలక్షన్స్లో ఈ ఇయర్ ఫస్ట్ టైం ఓటేస్తున్నాను. నేను బీజేపీకి ఓటేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ పార్టీ ప్రజలకు మేలు చేయాలనుకుంటుంది. చాలామంది రైతులకి, ఇంకా స్కూల్ స్టూడెంట్స్కి, కాలేజెస్ వాళ్ళకి హెల్ప్ చేస్తుందని నాకు నమ్మకం ఉంది. అందుకనే ఓటేద్దాం అనుకుంటున్నాను. మీద పార్టీలు ఇవి కూడా చేస్తాయి, కాకపోతే బీజేపీ ఇంకెక్కువ అభివృద్ధి చేస్తుందని నమ్మకం ఉంది. అందుకనే బీజేపీకి ఓటేద్దాం అనుకుంటున్నాను. మాది ములుగు జిల్లా బాజేడు మండలం ఐవారిపేట గ్రామం. మేము రాజకీయ పరంగా ఇప్పటివరకు అన్ని పార్టీలకు సరే సపోర్ట్ చేసినాం. కానీ ఏ పార్టీ తరఫున కూడా మాకు అనుకూలించిన స్పందన రాలేదు. నాకు పెళ్ళి గత 5 సంవత్సరాలు అవుతుంది, కానీ నాకు ఎటువంటి ఒక రేషన్ కార్డు లేదు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో. ఈసారైనా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మాకు రేషన్ కార్డు అయినా ఇస్తుందని అనుకున్నాం. కానీ ఈ ప్రభుత్వం కూడా ఇంకా ఆలోచన చేస్తుంది. కాబట్టి ఇప్పుడున్న ప్రభుత్వం కాంగ్రెస్ కాబట్టి, రాష్ట్రంలో అది ఉంది కాబట్టి మన దేశంలో కూడా అదే వస్తే బాగుంటుందని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటేద్దామని అనుకుంటున్నాం. ఎటేద్దాం కూడా ఓటు? నేను ఈసారి కాంగ్రెస్ పార్టీకి ఓటేసి చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. ఎందుకంటే రాష్ట్రంలో ఏది ఉంటే దేశంలో కూడా అదే ఉంటే ఒక మంచి అభివృద్ధి జరుగుతుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. హలో, నా పేరు స్వర్ణలత. మేము కిలవరంగల్లో ఉంటాము. అది పడమటి కోట. మాకు కాంగ్రెస్కే ఓటేద్దాం అనుకుంటున్నాం. ఎందుకంటే 0 బిల్ వచ్చింది. మాకు 500 గ్యాస్ బిల్ పడ్డది. మళ్ళీ బస్సు ఫ్రీ అని మేము కాంగ్రెస్కి వేద్దామని అనుకుంటున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వానికే ఓటు వేయాలనుకుంటున్నాము. ఎందుకంటే గ్యాస్ కూడా తక్కువ చేసిళ్ళు, కరెంటు బిల్లు కూడా 0 వచ్చింది మాకు. అందుకనే కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నాము. నా పేరు మనోజ్ అండి. హన్మకొండ, వరంగల్ జిల్లా నుంచి మాట్లాడుతున్నా. నేనైతే బీజేపీకి ఓటేద్దాం అనుకుంటున్నా. బీజేపీ వల్ల పేదలకు అందరికీ కొత్త సంక్షేమ పథకాలు వస్తాయని నా అభిప్రాయం. కాంగ్రెస్ ప్రభుత్వం ఓటేయాలనుకుంటున్నా. ఎందుకంటే మన ప్రభుత్వం వచ్చిన కంటే చాలా మారినాయి. ఆర్టీసీ మహిళలకు కానీ, బస్సులో ప్రయాణించే మహిళలకు చాలా ఆనందంగా ఉన్నాయి. కాబట్టి మన గ్యాస్ కూడా, సిలిండర్స్ ఇది చాలా అద్భుతంగా పనిచేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. అలాగే రైతులకు కూడా రుణమాఫీ ఆగస్టులో 2 లక్షల రుణమాఫీ కూడా చేయనున్నాడు. కాబట్టి రైతులు కూడా కొంచెం ఆనందంగా ఉన్నారు. కాబట్టి ఈ ఎలక్షన్లలో కూడా నేను ఎంపీ ఎలక్షన్లలో కూడా కాంగ్రెస్కి ఓటు వేద్దాం అనుకుంటున్నాను. కాబట్టి అందరూ కాంగ్రెస్. ఈ పేరు విజయ్ కుమార్, ధర్మసారం మండలం స్టేషన్ క్యాంప్. నా పేరు నచ్చిరామ్. నేను టీఆర్ఎస్కే ఓటేస్తాను. మాధవ్ కవితకే ఓటేస్తాను. నేను బీజేపీ పార్టీకి ఓటు వేస్తాను. కాంగ్రెస్ పరిపాలన అంటే నాకు బాగా ఇష్టం. కాంగ్రెస్ పరిపాలన మంచిగా ఉంటుంది అని అనిపిస్తుంది. నా ఓటు చూస్తా కాంగ్రెస్కి వేస్తా. నేను మేస్త్రి పని చేస్తా. మాకు కాంగ్రెస్ అంటేనే ఇష్టం. కాంగ్రెస్కే ఓటేస్తా. మేము కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని నిర్ణయించుకున్నాం. కాంగ్రెస్ పార్టీ మొన్న మా తెలంగాణలో 6 పథకాలను అమలు చేయడం వాటికి మేము తెలంగాణ ప్రజలు ఆకర్షితులమై 6 పథకాల కోసమైనా మొన్న రాహుల్ గాంధీ గారు మా విద్యార్థులకు, ఉద్యోగస్తులకు న్యాయమైన డిమాండ్ నెరవేరుస్తానని న్యాయపరమైన హామీలను ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా తెలంగాణ ప్రజలమంతా ఈసారి మేము కాంగ్రెస్కి ఓటేయాలని నిర్ణయించుకున్నాం. మీ పేరు? కృష్ణ. పార్లమెంట్ ఎలక్షన్లలో ఓటేద్దాం అనుకుంటాను. మేము ఉండి కాంగ్రెస్కి ఓటేద్దాం అనుకుంటాను. ఎందుకు? ఎందుకంటే మా ఆటోలు నడవకున్నా కానీ మాకు ఎందుకో కాంగ్రెస్ అంటే అభిమానం. ఇటు సైడ్ మొత్తం మనకు మేడమే అది చేస్తుంది. మన ఊళ్ళో కొంచెం ఊళ్ళో డెవలప్ ఉన్నది కాబట్టి కాంగ్రెస్కి ఓటేద్దాం అనుకుంటాను. పార్లమెంట్ ఎలక్షన్లలో ఎవరికి ఓటేద్దాం అనుకుంటాను? బీజేపీకి. బీజేపీ. కాంగ్రెస్కు కాంగ్రెస్ ఇంతప్పుడు కాంగ్రెస్ చేసే ఇబ్బంది పడ్డాం. ఇప్పుడు సార్ బీజేపీ. బీఆర్ఎస్ కూడా బీజేపీ తప్ప అలా ఎందుకు?
అది ఇదారు చూసినాం దాని చరిత్ర. ఇప్పుడు మొన్న కాంగ్రెస్ చూసినాం, ఇప్పుడు బీజేపీకి వెళ్తాం. రేపు పార్లమెంట్ ఓట్లు ఎలక్షన్లు వస్తున్నాయి కదా, మరి ఎవరికి ఓటేస్తావు? కాంగ్రెస్కు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది నీకు అభివృద్ధి? కాంగ్రెస్ ప్రభుత్వం రావాలి, మన ఇందిరా పథకం రావాలి, భూములు ఇక కేసీఆర్ భూములు గుంజుకున్నాడు, ఇందిరా వచ్చి భూములు ఇడిపించాలి. ఇప్పుడు కేసీఆర్ మీకు అందరికీ బాగా చేసిండు, కేసీఆర్ వచ్చినప్పుడు నీళ్ళు వచ్చినాయని చెప్పేసి అందరూ అంటున్నారు కదా. అందరూ అంటున్నారు కానీ కేసీఆర్ ఏం చేయలే, దోచుకొని తిన్నాడు. కాంగ్రెస్ ప్రభుత్వంలో మళ్ళీ మీకు న్యాయం జరుగుతుంది? న్యాయం జరుగుతుంది కాబట్టి మళ్ళీ పార్లమెంట్ కూడా పార్లమెంట్ కూడా ఇక కాంగ్రెస్ రావాలి. పార్లమెంట్ ఎలక్షన్లు దగ్గరికి వస్తున్నాయి కాబట్టి ఈ తరుణంలో ఎవరికి ఓటు వేయాలనుకుంటున్నారు? కాంగ్రెస్. ఎందుకు? అభివృద్ధి. ఏం జరిగింది? అభివృద్ధి ఏం చేశారు? నాకు ఇష్టం పార్టీ, అది ఇష్టమైన పార్టీ. మరి బీజేపీ, బీఆర్ఎస్ ఆ పార్టీలు ఉన్నాయి కదా, నాకు అవసరం లేదు. అది గతంలో కేసీఆర్ మీకు నీళ్లను అందించి వాడు అంత మోసం చేసిండు. నాకు నా ఉన్న భూమిని గుంజుకొని పోయిండు. రైతు బంధు ఇస్తలేడు. రైతు బంధు ఇచ్చినా కూడా ఎరువుల షాప్ కాడ ఎక్కిచ్చిండు, కులర్లకి ఎక్కిచ్చిండు. వాడు ఏం న్యాయం చేసిండు నాకు? బీజేపీ ప్రభుత్వం మంచిగా బరాబర్ చేస్తాడు. దగ్గరికి వస్తున్నాయి కదా, ఈ తరుణంలో మీరు ఓటు ఎవరికి వేయాలనుకుంటున్నారు? మేము కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలనుకున్నాం. ఎందుకు? ఎందుకంటే ఇగో ఆయన మంచోడు, ప్రధానమంత్రి కావాలా, ఇగో రాహుల్ గాంధీ కావాలా మాకు. ఇక కేసీఆర్ పరిపాలన ఉన్నప్పుడు ఇగో భూములన్నీ కొనుక్కున్నాడు, డబ్బులు తెగి వాళ్ళు ఇక బయటపడ్డారు, అంత లాస్ చేసి ఉన్నాము మాకు. అందుకని ఇక మేము అంటున్నాం, ఇక కాంగ్రెస్ పార్టీ మాకు మాత్రం రావాలి. ఇట్లా ఇక గెలిపితే ఇక చూసి తీరుతాం మేము. మరి కేసీఆర్ మీకు 24 గంటలు కరెంటు, 24 గంటలు నీళ్లు అందించిండు కదా, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఇప్పుడు మీకు ఏమేమి పథకాలు అందించినాయా? మాకు ఇగో ఆడలో బస్ ఫ్రీ, మాకు ఇగో గ్యాస్ ఫ్రీ 500, మళ్ళీ ఇగో కరెంటు ఫ్రీ మాకు, మళ్ళీ ఇగో వచ్చే నెలలో ఇగో పెన్షన్ ఇగో పింఛన్ ఇగో 4000 ఇస్తాడు అనుకో. మాకు ఇగో పుట్టిన కాదు మాది కాంగ్రెసే. నేను బీజేపీకి వేయాలనుకున్నాను. ఎందుకు? బీజేపీ అన్ని విధాలుగా సహకారం చేస్తుంది. ఎందుకంటే కేంద్రం నుంచి మన ఇప్పుడు కొత్తగా వచ్చి ఏర్పడ్డది కదా కాంగ్రెస్ పార్టీ ఏర్పడ్డది. దానివల్ల మొత్తం వ్యతిరేకంగా అవుతుంది. కరెంట్లు సరిగా వస్తలేదు, నీళ్లు తాగడానికి నీళ్లు సరిగా వస్తలేదు, అనేక ఇబ్బందులు ఉంటాయి. బీఆర్ఎస్ పార్టీకు మరి గతంలో మీకు బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి చేసింది కదా, మరి బీఆర్ఎస్ పార్టీకి ఏ ఓటు? బీఆర్ఎస్ పార్టీ అంటే ఇక కష్టమే, కొంచెం మొత్తం అవకతవకలు జరిగినాయి. మొత్తం ఎలక్షన్లు దగ్గర పడుతున్నాయి, మరి ఎవరికి ఓటు వేయాలనుకుంటున్నారు? రాహుల్ గాంధీకి. ఎందుకు? అంటే మాకు కొద్దిగా సాయం చేస్తాడు, రుణమాఫీ చేస్తానంటాడు. బీజేపీ ప్రభుత్వం చేయలేదా? చేయలే. బీఆర్ఎస్ ప్రభుత్వం చేయలే. ఇక లాస్ట్ ఎవరు ప్రధానమంత్రి కావాలనుకుంటున్నారు? రాహుల్ గాంధీ కావాలనుకుంటున్నాం. మరి నరేంద్ర మోడీ అన్ని విధాలుగా మీకు సహకరించింది కదా? మాకు చేయలే, మా తండ వరకే చేయలే. ఇప్పుడు ఏదైనా కానీ రాహుల్ గాంధీ మన నరేంద్ర మోడీ చేస్తేనే కదా మీకు వచ్చేది. ఆడేసేసాడు, మాకు చేయలే, ఏం చేయలే. కొద్ది గొప్ప అయినా సాయం చేయలే మాకు. మీకు రుణమాఫీ 2000 రూపాయలు వేస్తుండు కదా, ఎవరికి వేస్తుండు? మా తండ వరకు ఏమి వేయలే. మరి కాంగ్రెస్ పార్టీ అన్ని విధాల 5 హామీల పథకాన్ని అమలు చేసింది. 5 పథకాల హామీల పథకం ఇచ్చినా ప్రయోజనం లేదన్న. గెలిచింది, దాని తర్వాత మాపిస్తా అన్నారు, ఇవ్వలేదు. 2 లక్షలు మాఫీ చేస్తా అన్నారు, చేయలేదు. ప్లస్ ఇంకోటి ఏంటంటే మళ్ళీ కరువు ప్రాంతం అయిపోయింది. అంతకుముందు కేసీఆర్ ఉన్నప్పుడు అయితే వాటర్ వచ్చేవి, ఎక్కడెక్కడి నుంచి తెచ్చేది కూడా తెలియదు మనకు, కానీ వచ్చేవి వాటర్. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఇది కూలిపోయింది, అది కూలిపోయింది, ఇది పడిపోయింది, అది పడిపోయింది చెప్పి వాటర్ రాకుండా అయిపోయింది. వాటర్ లేకుండా కరువు అయిపోయింది మొత్తం. ఇప్పుడు మిషన్ భగీరథ వాటరే వస్తలేవు. బోరు పాత పడిన బోర్లు రిపేరింగ్ చేయించుకొని ఆ బోర్లో నీళ్ళు సరిపోక జనాలు పోయి వేరే అంటే బోరు మన పంట పొలాలకు ఆ బోర్ నీళ్ళు తెచ్చుకొని అంత దూరం నుంచి తెచ్చుకొని ఆ బోర్లు కూడా తాగడానికి కూడా ఇబ్బంది అవుతుంది. పార్లమెంట్ ఎలక్షన్లు దగ్గర పడుతున్నాయి. ఈ తరుణంలో మీరు ఎవరికి ఓటు వేయాలనుకుంటున్నారు? కాంగ్రెస్ పార్టీకి. ఎందుకు? ఎందుకంటే రుణమాఫీ చేస్తారని చేస్తాం అనుకుంటున్నాం. మరి బీజేపీ ఉంది, బీఆర్ఎస్ ఉంది. బీఆర్ఎస్ ఏముంది, ఇప్పుడు ఏం చేయలేదు కదా వేసిన. బీజేపీ అది రుణమాఫీ హామీ ఇవ్వలేదు కదా. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్ని విధాల మీకు సహాయ సహకారాలు ఏం చేసిండు, ఏం సాయం చేసిండు?
ఇప్పుడు ఏదైనా కానీ కేంద్రం నుంచి వస్తే నిధులు కేంద్రం నుంచి వచ్చినా ఇక్కడ గవర్నమెంటే వాడుకుంటా అంటే సరే వాళ్ళు ఇస్తూ ఏది మనకు తెలుస్తలేదు కదా. అది మరి ఇప్పుడు ఎవరు ప్రధానమంత్రి కావాలని కోరుకుంటున్నారు? ప్రధానమంత్రి కాంగ్రెసే కావాలనుకుంటాను. 10 సంవత్సరాలు చూసినాం కదా ఆయన. మరి ఎలక్షన్లు దగ్గర పడుతున్నాయి, పార్లమెంట్ ఎలక్షన్లు పడుతున్నాయి. మరి ఎవరికి ఓటు వేయాలనుకుంటున్నారు? కాంగ్రెస్. ఎందుకు? ఎందుకంటే ఇక మన రుణమాఫీ చేస్తానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి చేస్తాను. గాంధీ వస్తే రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చిండు. అది పూర్తిగా చేస్తే మాకు ఆ నమ్మకం కావాలి. ఇప్పుడు నమ్మకం కావాలంటే కాదు కదా. మరి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మన నరేంద్ర మోడీ అన్ని విధాలా మీకు సహకరిస్తుండు. ఆయన ఆంధ్రాకు చేసుకుంటాడు, అన్ని విధాలు ఇస్తాడు. ఇప్పటికి 2 సార్లు ఏ ఇత్తలేడు. ఆయన పక్క ఆయన చూసుకుంటాడు. ఎవరు ఇప్పుడు లాస్ట్ ప్రధానమంత్రి ఎవరు కావాలని? రాహుల్ గాంధీ. మాకు టీఆర్ఎస్ పార్టీ కావాలి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినట్టే కానీ వాటర్కి ఇబ్బంది అవుతుంది, కరెంట్ సప్లై లేదు, చీటికి మాటి కరెంట్ పోతుంది, ఇంట్లో వర్క్ చేసుకోవాలన్నా ఇబ్బంది అవుతుంది. అసలే ఎండాకాలం అంటే ఎండాకాలంకి తోడు బిందెలు పట్టుకొని బయట వాటర్కి తిరగడం, ఇంటింటికి తిరగడం గోస అవుతుంది. మాకు ఈ సౌలతులు లేవు. ఈ బస్ ఎక్కి పోవాలన్నా కానీ ఏదో బస్సు ఫ్రీ అని ఉన్నోళ్ళు లేనోళ్ళు అందరూ అందులో సీట్లు లేకుండా మొగలకు ఇబ్బంది అవుతుంది, మగ పిల్లలకు ఇబ్బంది అవుతుంది. ఇంట్లో హస్బెండ్లు పోవాలన్నా కూడా ఉద్యోగాల కట్టిడు పోవాలన్నా కూడా ఇబ్బంది అవుతుంది. మాకు ఏది ఇబ్బందిగా లేకుండా మాకు టీఆర్ఎస్ పార్టీ తెచ్చింది. మాకు టీఆర్ఎస్ పార్టీ కావాలి. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం గత 10 ఏళ్లుగా 2 కోట్ల ఉద్యోగాలు నిరుద్యోగులకు కల్పిస్తానని నమ్మబలికి అధికారంలోకి వచ్చింది. ఇప్పటి వరకు ఒకరికి కూడా ఉద్యోగం ఇచ్చిన దాఖలాలు లేవు. అదేవిధంగా ఇస్తానని నమ్మబలికిన కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏ మోడీ ప్రభుత్వం ఇప్పటి వరకు ఒక ఉద్యోగం ఇవ్వకపోగా ఉన్న ఐటీ రంగంలో ఉద్యోగాలు ఊడబిక్కుంటూ వచ్చేసింది. కాబట్టి ఉద్యోగాలు ఇవ్వనటువంటి బీజేపీ ప్రభుత్వాన్ని నేను వ్యతిరేకిస్తూ నిరంతరం కార్మికుల కోసం, పేద ప్రజల కోసం, పేదల హక్కుల కోసం పోరాడే సిపిఎం పార్టీ బలపరిచిన వ్యక్తులకే నేను నా ఒక్క సపోర్టు చేస్తూ ఓటేస్తాను. ఈ పార్లమెంట్ ఎలక్షన్లో మేము అసెంబ్లీ ఎలక్షన్లో ఓడిపోవచ్చు, కానీ మాది పార్లమెంట్ ఎలక్షన్లో మా సత్తా మేము చూపించగలుగుతాం. మాకు ఎక్కువ సీట్లు, అధికంగా సీట్లు వస్తాయనేది మాకు అవగాహన ఉన్నది. మేము టీఆర్ఎస్ పార్టీ వీడిపోము, నాయకులు పోయింది తప్ప మేము కార్యకర్తలము ఏడికి వీడిపోలేదు. మేము కార్యకర్తలము ఇట్లే ఉన్నాము. ఒక్క కార్యకర్త కూడా ఎక్కడికి విడిపోలేదు. గుర్తుపెట్టుకోండి, కేసీఆర్ తోటి తిన్న వాళ్ళు, మినిస్టర్లు చేసిన వాళ్ళు, అన్ని రకాలుగా పదవులు అనుభవించిన వాళ్ళు పోయిండు తప్ప ఒక్క కార్యకర్త కూడా పోయిన దాఖలాలు లేవు ఏజెన్సీలో. గుర్తుపెట్టుకోండి, టీఆర్ఎస్ అనేది టీఆర్ఎస్ మార్చండి. గుర్తుపెట్టుకోండి, కేసీఆర్ గారు మీరు కూడా గుర్తుపెట్టుకోండి, టీఆర్ఎస్గా మార్చండి దయచేసి. ఆ టీఆర్ఎస్ పార్టీ అనేది కనుమరుగు కాకుండా మీరు చూసుకోండి. మేము కాదనటాలు, మేము కార్యకర్తలు మీరు విస్మరించింది ఏం దొరికినా ఒకటి గుర్తుపెట్టుకోండి, కేసీఆర్ గారు కార్యకర్తల్ని విస్మరించారు తప్ప మీరు నాయకుల్ని పట్టుకొనే ఉన్నారు. మేము కార్యకర్తలను ఎడిపోతాను. మీరు గుర్తుపెట్టుకొని మీరు మెసలండి. కావాలంటే టీఆర్ఎస్ పార్టీ మన పార్లమెంట్ ఎలక్షన్లలో సత్తా చూపిస్తుంది.